మరొకసారి ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో ప్రభు నామాన్ని బట్టి కూడుకుంటానికి దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని బట్టి ఆ దేవాది దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఘనత మహిమ ప్రభావాలను ఆరోపిస్తూ ఉన్నాను. అదే రీతిగా మరి యొక్క సువార్త కూడికి విచేసి ఉన్న ప్రభునందు ప్రియులైనటువంటి మీ అందరికీ ఆన్లైన్ ద్వారా ఈ యొక్క మరి సువార్త కూడికలో దేవుని యొక్క వాక్యము వినుటకు ఆశపడి ఈ యొక్క మాటలను వీక్షించుచున్న ప్రభునందు ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో కొంచెం సమయము మరి దేవునికి వచ్చినటువంటి మాటలు, సువార్తను గురించినటువంటి కొన్ని సంగతులను గురించి ఆలోచించటానికి, ఆ యొక్క మాటల ద్వారా మన విశ్వాసాన్ని బలపరుచుకుంటానికి, మన విశ్వాసంలో ఎదగటానికి, దేవునితో మరి అన్యోన్యమైన సహవాసాన్ని కలిగి ముందుకు సాగిపోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క నూతన నిబంధన గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు తర్వాత మరి అందరికీ బాగా పరిచయమైనటువంటి వ్యక్తి ఎవరై ఉంటారు? యేసుక్రీస్తు తర్వాత గుర్తొచ్చేటువంటి వ్యక్తి ఎవరై ఉంటారు? పౌలు గారే. నూతన నిబంధనలో ఉన్నటువంటి అనేక పత్రికలలో మరి ఎక్కువ పత్రికలు రాసినటువంటి వారు పౌలు గారు. అపోస్తలుడైనటువంటి పౌలు తన సువార్త సేవలో ఎన్నడూ దేనికి కూడా భయపడినటువంటి వాడు కాదు. సువార్త సేవలో మరి అతను అనేక ప్రాంతాలకు సువార్త ప్రకటించడానికి వెళుతూ ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో యెరూషలేమునకు వెళ్ళవలసిన సమయం వచ్చింది. ఆ యెరూషలేమునకు వెళ్ళవలసిన సమయం వచ్చినప్పుడు యెరూషలేములో ఆ యొక్క పౌలు గారికి ఏమి సంభవించబోతుందో అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రవచించి మరి అక్కడికి వెళ్ళవద్దని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పౌలుని పట్టుకొని మరి బతిమలాడటం, కొంతమంది అయితే ఏడవటం కూడా జరిగింది. అటువంటి పరిస్థితుల్లో కూడా పౌలు ఏమాత్రమూ కూడా భయపడకుండా తాను యెరూషలేములోకి వెళితే బంధింపబడతానని, తాను యెరూషలేములోకి వెళితే తనకు ప్రాణహాని ఉన్నదని ఎరిగినప్పటికీ కూడా ఏమాత్రము భయపడకుండా మరి ఆ యెరూషలేముకు వెళ్ళటానికి ఇష్టపడి ఆ యొక్క ప్రభు యొక్క పని నిమిత్తము తన ప్రాణాన్ని అర్పించడానికి కూడా ఏమాత్రము నేను వెనక్కి తిరగట లేదు అని మరి దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ దేవునికి గొప్ప సాక్షిగా నిలబడినటువంటి వాడు కనుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు తర్వాత మరి ఎవరైనా ఉన్నారా నూతన నిబంధనలో అంటే అపోస్తల సంఘానికి అధ్యక్షుడైనటువంటి పేతురు కంటే ఉన్నతమైనటువంటి స్థానాన్ని పౌలు గారు మరి సంపాదించుకోవటాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. అయితే ఎంతో విస్తారంగా దేవుని కొరకు వాడబడి అనిజనులైనటువంటి వారికి మరి అపోస్తులైనటువంటి వారిలో మరి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ పౌలు నూతన నిబంధనలో ఎవ్వరూ ప్రకటింపనటువంటి గొప్ప సువార్తను ప్రకటించాడు. ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి మరి ఎంతో శ్రమపడి ఓడల ద్వారా అనేక రీతులుగా అనేక ప్రాంతాలకు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు మరి వాహన అంటే ఈరోజు ఉన్నట్టుగా ట్రావెల్ చేయటానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేనటువంటి కాలంలో ప్రభువు కొరకు సమర్పించుకొని ఆ ప్రభువు కొరకు ప్రాణానికి తెగించి అనేకమైన ఇబ్బందుల్లో మరి ప్రభువు కొరకు ప్రయాణం చేసి గొప్పగా దేవుని కొరకు వాడబడి మరి ఆసియా ప్రాంతం అంతటా కూడా సంపూర్ణంగా సువార్తను ప్రకటించినటువంటి గొప్ప మరి దేవుని సేవకుడుగా అపోస్తులుడిగా ఉన్నటువంటి అపోస్తుడైన పౌలును కలవర పెడుతున్నటువంటి ఒక అంశం, దేనికి భయపడినటువంటి పౌలును భయపెడుతున్నటువంటి ఒక అంశం. ఆ యొక్క అంశాన్ని ఈరోజు మనం కొద్దిగా ధ్యానం చేయటానికి మరి దేవుని యొక్క లేఖనాలను మనం ఆధారం చేసుకుని ముందుకు వెళదాం. మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనాన్ని 3వ వచనాన్ని మనం చూసినట్లయితే దేనికి భయపడనటువంటి పౌలును భయపెట్టుతున్నటువంటి సంగతి ఏంటో మనకు అర్థమవుతుంది. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని గాని
సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి ఆ పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. దేవుడి యొక్క లేఖన భాగముల ద్వారా మనతో మాట్లాడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడండి. పౌలు యొక్క జీవితంలో అతన్ని భయపెట్టినటువంటి ఆ యొక్క అంశం ఏమిటో దాని గురించి మేము తెలుసుకొని తండ్రి, మా యొక్క జీవితంలో అటువంటి భయమును కలిగి మేము కూడా మా విశ్వాస జీవితంలో ముందుకు సాగగలగటానికి మాకు సహాయం చేయమని, చదవబడిన లేఖముల ద్వారా మాతో మాట్లాడమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నీ కుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. భాగాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే రెండు విషయాలను ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఒకటి ఏమిటి అంటే, దైవాసక్తితో సంఘము పట్ల గొప్ప ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆ యొక్క ఆసక్తితో తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, పవిత్రురాలైనటువంటి కన్యకనుగా ఒక్కడే పురుషునిగా అనగా క్రీస్తునకు సమర్పించాడు. ఎవరిని? సంఘాన్ని, మనలందరినీ కూడా క్రీస్తునకు సమర్పించి, మరి ఒక్కడే పురుషుని కనుక క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిరిగి కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమోనని భయపడుచున్నాను. అపోస్తుడైనటువంటి పౌలు యొక్క భయము దేనిని గురించి అంటే, తనను గురించి కాదు. తాను మరి దేని కొరకైతే ప్రయాసపడుతున్నాడో ఆ సంఘము విషయమై అతడు భయపడుతున్నట్లుగా ఈ లేఖన భాగాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, సర్పము తన కుయుక్తి చేత ఎవరిని మోసపరిచిందంట? అవ్వను మోసపరిచింది. వాస్తవమా కాదా? సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచిన తర్వాత మరి దేవుడు మరి స్త్రీ దగ్గరకు వచ్చి నీవు చేసినది ఏమిటి అని అడిగినప్పుడు స్త్రీ చెప్పిన మాట ఏమిటి? సర్పము నన్ను మోసపుచ్చింది. ఆ రోజు సర్పము ఏ రీతిగానైతే ఆదాముకు ప్రదానము చేయబడి ఆదాముకు జతపరచబడినటువంటి అవ్వ దగ్గరకు వచ్చి ఏ రీతిగానైతే కుయుక్తితో అవ్వను మోసపరిచి అవ్వ ద్వారా ఆదాము, వారి ద్వారా పాపము లోకంలోనికి వచ్చినట్లుగా ఎలాగైతే మరి వారి ఇరువురిని కూడా దేవుని ఎడలనున్న పవిత్రత నుండి సరళత నుండి ఏ రీతిగానైతే తొలగించిందో, ఈరోజు కూడా అనగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టి తన స్వరక్తముతో కట్టినటువంటి సంఘమును మరలా మోసం చేయటానికి, మరలా సంఘము మీదకి దాడి చేయటానికి, సంఘము ఉన్నటువంటి పవిత్రత నుండి సరళత నుండి ఏ విధముగానైనను తొలగించాలని మరలా ప్రయత్నము చెయ్యటాన్ని అపోస్తుడైనటువంటి పౌలు మరి తన మనోనేత్రములతో చూచిన వాడే, సంఘమును గుచ్చినటువంటి ఆసక్తి కలిగి సంఘ విషయమైనటువంటి భయమును ఎరిగినటువంటి వాడే ఈ మాటలను తెలియచేస్తూ ఉన్నాడు. ఏ రీతిగా సంఘమును మోసము చేయటానికి అపవాది ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈరోజు లోకంలో సువార్త చాలా విస్తారంగా ప్రకటింపబడుతుందండి. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎన్ని మెసేజ్లు వస్తున్నాయో అసలు మనం కౌంట్ చేయలేమన్నమాట. అంత విస్తారముగా సువార్త ప్రకటింపబడుతుంది. దానిని బట్టి చాలామంది ఏమనుకుంటున్నారంటే, సువార్త ఎంత బాగా అద్భుతముగా ప్రకటింపబడుతుంది అని మనం ఆశ్చర్యపోతూ ఉంటున్నాం. అయితే అదే సమయంలో అదే సువార్తను ఉపయోగించుకొని క్రైస్తవులైనటువంటి మనలను మోసము చేసి కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లుగా మనలను కూడా మోసము చేసి క్రీస్తు ఎడలనున్న పవిత్రత నుండి సరళత నుండి ఎలాగైనను తప్పించాలని అపవాది చేస్తున్న తంత్రములను మనం ఎరుగాలనేటువంటి ఉద్దేశంతోనే దేవుడి యొక్క లేఖన భాగాలను మన దృష్టికి తీసుకుని వస్తూ ఉన్నాడు. ఈనాడు లోకాన్ని మనం చూసినట్లయితే
లోకంలో ప్రతి దానికి కూడా ఒక డూప్లికేట్ కనబడుతూ ఉంది. ఉదాహరణకి ఇది వానాకాలం కాబట్టి పల్లెటూరులో ఈ టైంలో విత్తనాలు విత్తుతూ ఉంటారు. విత్తనాల కోసం మరి రైతులు ఆ యొక్క విత్తనాలు అమ్మేటువంటి షాపులకు వెళుతుంటే కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఏ విత్తనాలు వస్తున్నాయంట? నకిలీ విత్తనాలు. నకిలీ విత్తనాల వల్ల మొక్కలు వస్తాయా? రావు. అదే రీతిగా కరెన్సీ గురించి మనం ఆలోచన చేస్తే దొంగ నోట్ల వల్ల ఏమవుతుందండి? ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నమవుతుంది. అదే రీతిగా మరి మెడిసిన్స్లో కూడా డూప్లికేట్ మెడిసిన్స్, ఆ డూప్లికేట్ మెడిసిన్స్ వాడితే ఉన్నటువంటి రోగము పోక మళ్ళీ ఏమవుతుంది? దానివల్ల ఉన్న రోగము పెరిగి మరో కొత్త రోగంలోకి దించి ఆ మందులు వాడేటువంటి వారి ప్రాణానికే అపాయం. ఈ రీతిగా మనం చూసుకున్నట్లయితే ప్రతి విషయంలో కూడా ఒక ఒరిజినల్ వస్తే దానికి డూప్లికేట్. డాక్యుమెంట్స్, స్థలాలకు సంబంధించి డూప్లికేట్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసి అనేక మంది ఆస్తులను అక్రమంగా లాక్కుంటాన్ని కూడా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అయితే ఇది లోక సంబంధమైనటువంటి ఒరిజినల్కి డూప్లికేట్ని తయారు చేయటమే కాదు, కానీ చివరికి సువార్తకు మరి డూప్లికేట్ సువార్తను కూడా అపవాది తయారు చేసి ఏ సువార్తనైతే మనం నమ్ముతున్నామో అదే సువార్త ద్వారా మనలను మోసం చేయటానికి అపవాది ప్రయత్నం చేస్తుంది అని ఆ అపవాది యొక్క తంత్రములను క్రైస్తవులుగా మనం ఎరిగి ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క లేఖన భాగాలను అపోస్తులైనటువంటి పౌలు ద్వారా దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఏ రీతిగా మనుషులను మోసం చేస్తూ ఉంది. దేవుడు ఏది చేస్తే దానికి డూప్లికేట్ని వెంటనే సాతాను తయారు చేస్తూ ఉంటాడు. మనకు తెలుసు, ప్రపంచంలో ఏ వస్తువు తయారైనా ఆ వస్తువుకు డూప్లికేట్ను తయారు చేసే దేశం ఒకటి ఉంది. ఏ దేశం ఇది? చైనా. ప్రతి దానికి డూప్లికేట్ తయారు చేస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఆ ఒరిజినల్ని డూప్లికేట్ను పక్కన పెడితే అసలు ఒరిజినల్నే మర్చిపోయి డూప్లికేటే నిజం అనుకునేటువంటి పరిస్థితి. ఆ దేశము కంటే గొప్ప జ్ఞానము కలిగినటువంటి అపవాది ఏ రీతిగా అయితే సత్య సువార్త ప్రకటింపబడుతుందో అదే సత్య సువార్తకు డూప్లికేట్ అంటే మరి అసత్యమైనటువంటి సువార్తను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్ళిపోయి దేవుడు దేని మీద ఆధారపడమన్నాడో, దేనిని నమ్మమన్నాడో, దేనిని విశ్వసించమన్నాడో దానిని కాక మరొక దానిని నమ్మునట్లుగా, మరొక దాన్ని విశ్వసించినట్లుగా క్రైస్తవులైనటువంటి వారి యొక్క మరి త్రోవలను సరళముగా వెళ్ళవలసినటువంటి ఈ త్రోవలలో నుండి మనల్ని తప్పించి, పవిత్రతలో నుండి మనల్ని తప్పించి, మనము అనుకున్నటువంటి మార్గంలో మనల్ని నడిపించి దేవునికి దూరం చేసేటువంటి సమయం ఒకటి వస్తుందేమోనని సంఘమును గురించి పౌలు భయపడుతున్నట్లుగానే ఈరోజు లోకంలో అటువంటి పరిస్థితులు ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క మరి ప్రణాళిక మన యొక్క సహవాసం మీద మెండుగా ఉండటాన్ని బట్టి ఇప్పటికీ ఇంకా అటువంటి మరి బోధలు, అటువంటి క్రియలు ఇంకా మన యొక్క సహవాసంలోనికి ప్రవేశించలేదు. కానీ లోకమందు ఉన్నటువంటి చాలా సహవాసాలలో ఈ బోధలు, ఈ క్రియలు ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి విశ్వాసులను దేని యందు విశ్వాసం ఉంచాలో దాని యందు విశ్వాసం ఉంచకుండా మరి యొక్క దాని వైపు వారి మళ్ళించి వారి విశ్వాస విషయంలో వారిని బలహీనులుగా చేస్తుండటను బట్టి సంఘమును గుచ్చినటువంటి ఆసక్తి, సంఘమును గుచ్చినటువంటి భయమును ఎరిగినటువంటి పౌలు ఈ మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఏ రీతిగా మోసం చేస్తుందో ఒక్కొక్క విషయాన్ని మనం జాగ్రత్తగా తెలుసుకొని మరి ముందుకు వెళదాం. దేని మీద ఆధారపడాలి, దేని మీద ఆధారపడితే మన జీవితం మరి అంతవరకు వెళతానటువంటి విషయాలను మరి ఒక్కొక్కటి తెలుసుకుంటానికి ముందుకు వెళదాం. మొట్టమొదటిగా మరి దేవుడు ఏమై ఉన్నాడని యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మరి యోహాను గారు తెలియచేస్తున్నారు. అంటే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏదనగా, దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు వెలుగై ఉంటే సాతాను ఇప్పుడు ఏం చేస్తుంది? సాతాను ఏం చేస్తుంది? చీకటి అయితే మనం కనిపెడతాం కదండి. చీకటి అయితే మనం ఈజీగా కనిపెడతాం. ఇప్పుడు ఒకవేళ సర్పము వలె మన దగ్గరికి వస్తే మనం కనిపెడతామా లేదా? కనిపెడతాం. దెయ్యం వలె మన దగ్గరికి వచ్చిందనుకో మనం కనిపెడతామా? కనిపెడతాం. ఈజీ కనిపెడతాం.
దేవుని మాట కాకుండా మరొక మాట చెప్తే మనం కనిపెడతామా లేదా? కనిపెడతాం. కాబట్టి ఇప్పుడు వేరొక మాట చెప్తే మనం ఈజీగా కనిపెడతాం. కాబట్టి దేవుని మాటలే చెప్తున్నట్టుగా దేవుని మీద ఆధారపడకుండా మరొక దాని మీద ఆధారపడినట్లుగా సాతాను ఏం చేస్తుందంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషమును ధరించుకొని వారయ్యుండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారనై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం. దేవుడు వెలుగై ఉంటే అపవాది కూడా ఎలాగొస్తుంది? వెలుగు దూతగా వస్తుంది. మరి వెలుగు నిజమైనటువంటి వెలుగేదో, సాతాను యొక్క వెలుగేదో గ్రహించేటువంటి స్థితిలో మనం ఉంటున్నామా? ఉండకపోతే ఏమవుతాం? మనం మోసపోతాం. అందుకనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మరి ఆ యొక్క పరలోకానికి చేర్చుకొనబడే ముందు శిష్యులైనటువంటి వారు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అడిగారు, ప్రభువా, మరి నీవు ఈ దేవాలయాన్ని ఆయనకు చూపించినప్పుడు ఈ దేవాలయం మీరు చూచుచున్నారు, ఈ దేవాలయము రాతి మీద రాయి ఉండకుండా పడగొట్టబడే కాలం ఒకటి రాబోతుంది అని చెప్పినప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని అడిగినప్పుడు ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? ఎవడును మిమ్ములను మోసపరచకుండా చూచుకొనండి, నేను ముందుగానే మీతో చెప్పి తిని గదా. ఈరోజు మనము సువార్త వింటున్నాము, మంచి సువార్త, ఆరోగ్యకరమైనటువంటి సువార్తను మనం వింటున్నామా, అనారోగ్యకరమైనటువంటి సువార్త వైపు మళ్ళింపబడుతున్నామా లేదా అనేటువంటిది మనము పరీక్షించకపోతే దేవుడు అనేటువంటి మాట, నేను ముందుగానే మీతో చెప్పాను. సర్పము నన్ను మోసం చేసిందని, వాళ్ళు నన్ను మోసం చేసిందని ఆ తీర్పు దినమున దేవుని ముందు మనం చెప్పటానికి మనకి ఏ అధికారము లేనే లేదు. దేవుడి కృప వలన మన యొక్క సహవాసంలో అయితే మంచి ఆరోగ్యకరమైనటువంటి వార్తనే ప్రకటింపబడుతున్నప్పటికీ ఎందుకు ఈ మాటలు ఇక్కడ ఎందుకు మనం ధ్యానిస్తున్నాము అంటే, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యం వినటం కోసం మరి యూట్యూబ్లోకి వెళ్ళి లేదా సోషల్ మీడియాలోకి వెళ్ళి మరి వాటిని ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు కొంతమంది చెప్పేటువంటి మాటలు తీయగా మనకు అనిపిస్తూ ఉంటాయి. అటువంటి తీయని మాటల వైపు మనము ఆకర్షింపబడకుండా ఆరోగ్యకరమైన బోధ యందు మనము నడుచుకొనుచు మన విశ్వాసాన్ని పరిపూర్ణం చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే దేవుడి యొక్క మాటలను మన దృష్టికి తీసుకుని వస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు వెలుగై ఉంటే సాతాను కూడా ఏం చేస్తుంది? వెలుగు దూత. మరి దేవుడు ఈ లోకాన్ని రక్షించడానికి ఎవరిని పంపించాడు? ప్రభు అయిన యేసు క్రీస్తు. క్రీస్తు అనగా అభిషక్తుడు, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. ఎప్పుడైతే యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపించిందో సాతాను కూడా ఏం చేసింది? అబద్ధ క్రీస్తులని ఈ లోకానికి పంపించింది. ఆ రెఫరెన్స్ అక్కడే ఉంది మనకి. దొంగ అపోస్తులను, అబద్ధ క్రీస్తులను. అందుకని మీకు రెఫరెన్స్లు చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు కనుక మరి అబద్ధ క్రీస్తుల గురించి మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 23, 24 వచనాల్లో చక్కగా రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుందంటే అక్కడ మత్తయి రాసిన సువార్త 24, 23, 24, ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి, అబద్ధపు క్రీస్తులను. సాతాను ఏం చేస్తుంది? క్రీస్తుని లోకంలోనికి పంపిస్తే వెంటనే సాతాను ఏం చేస్తుంది? అబద్ధ క్రీస్తులను తయారు చేస్తుంది. యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత పరలోకంలో నుంచి ఏం పంపించాడండి? పెంతెకొస్తు పండుగ దినమున ఏం పంపించాడు? పరిశుద్ధాత్మ. మరి అపవాది ఏం చేస్తున్నాడు? మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో, బ్రహ్మపరచు ఆత్మ ఏదో. దేవుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పంపిస్తున్నాడో సాతాను వెంటనే ఏం చేస్తున్నాడు? బ్రహ్మపరుచు ఆత్మ. తిమోతికి రాసిన మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో చూచినట్లయితే 4వ అధ్యాయం 1వ వచనం, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ యందు మోసపరుచు ఆత్మను ఏం చేస్తుంది? వెంటనే
మోసపరుచు ఆత్మ. దేవుడు వెలుగై ఉంటే వెలుగుదూత వేషం, దేవుడు క్రీస్తును పంపిస్తే అబద్ధ క్రీస్తుడు, దేవుడు పరిశుద్ధాత్మను పంపిస్తే మోసపరుచు ఆత్మను, ఇంకా బ్రహ్మపరిచేటువంటి ఆత్మను పంపిస్తూ ఉన్నారు. తర్వాత ఈ దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను పంపించి ఆ పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులను సిద్ధపరిచాడు. మరి అపవాదం ఏం చేస్తుంది చెప్పండి? దొంగ అపోస్తులను తయారు చేస్తుంది. దేవుడు ఎవరైతే బోధకులను ఏర్పాటు చేస్తే అపవాది కూడా ఏం చేస్తుంది? అబద్ధ బోధకులను. దేవుడు ప్రవక్తలను నిలబెడితే అబద్ధ ప్రవక్తలను. దేవుడు ఏది చేస్తే వెంటనే దానికి డూప్లికేట్. దేవుడు వెలుగై ఉన్నాడు, సాతాను వెలుగుదూత వేషం వేసుకుంది. దేవుడు క్రీస్తును అభిషేకించాడు, సాతాను అబద్ధ క్రీస్తును నిలబెట్టింది. దేవుడు పరిశుద్ధాత్మను పంపించాడు, బ్రహ్మపరిచేటువంటి ఆత్మను లేదా మోసపరిచేటువంటి ఆత్మను సాతాను లోకంలోనికి ప్రవేశపెట్టింది. దేవుడు అపోస్తులను ఏర్పాటు చేశాడు, సాతాను దొంగ అపోస్తులను ఏర్పాటు చేసింది. దేవుడు బోధకులను ఏర్పాటు చేస్తే సాతాను అబద్ధ బోధకులను ఏర్పాటు చేసింది. దేవుడు ప్రవక్తలను పంపితే అబద్ధ ప్రవక్తలను లోకంలోనికి పంపిస్తూ ఉంది. అదే రీతిగా అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండెను. ఏం చేస్తున్నాడు దేవుడు? సూచక్రియలను అద్భుతాలను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇస్తున్నాడు. వెంటనే సాతాను ఏం చేసింది? మత్తయి రాసిన సువార్త 24:24. మత్తయి రాసిన సువార్త 24:24. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపురుచుటకు గొప్ప సూచక క్రియలు. దేవుడు సూచక్రియలు చేస్తే అపవాది కూడా సూచక్రియలు, దేవుడు అద్భుతాలు చేస్తే అపవాది కూడా అద్భుతాలు. అందుకనే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, అది ఆ మొదటి క్రూర ముఖమునకున్న అధికారపు చేష్టలన్నీయు దాని ఎదుట చేయుచున్నది, మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగునట్లుగా గొప్ప సూచక్రియలు చేయుచున్నది. ఈ పాటికే మనకు అర్థమైపోయి ఉంటుంది ఆరోగ్యకరమైన బోధ ఏదో, అనారోగ్యకరమైనటువంటి బోధ ఏదో. ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వచ్చేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, స్వస్థతలు అని చెప్పినప్పుడు వచ్చేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఈ ఆన్లైన్ వీడియోస్ చూస్తున్నప్పుడు మనము ఉపవాస ప్రార్థన ప్రారంభిస్తే ఉదయం 10 గంటలకు ప్రారంభించి దాదాపు 3 గంటల వరకు కంటిన్యూగా నడుస్తూ ఉంటుంది దాదాపుగా. ఆ సువార్త కూడికలో మరి ఆన్లైన్లో హాజరయ్యేటువంటి వారు చూస్తున్నప్పుడు 300 నుంచి 400, 500 అట్లా ఉంటూ ఉంటారు. అదే సందర్భంలో కొన్ని చోట్ల అభిషేక ప్రార్థనలని, వేరొక ప్రార్థనలని జరుగుతున్నప్పుడు ఆన్లైన్లో అటెండ్ అయ్యేటువంటి వారు ఎంతమంది ఉంటారో తెలుసా? వేల సంఖ్యలో ఉంటారండి. ఎదురుగానే వేల సంఖ్యలో ఉంటారు, ఆన్లైన్లో అటెండ్ అయ్యేటువంటి వారు కూడా వేల సంఖ్యలో ఉంటారు. అంటే దేవుడి యొక్క వాక్యం మీద మనుషులు ఆధారపడుతున్నారా, లేక సాతాను యొక్క తంత్రముల మీద ఆధారపడుతున్నారా? వాస్తవంగా నేను చాలా అబ్జర్వ్ చేసి ఆ ఉన్నటువంటి 5-6 గంటలు ఆన్లైన్లో, అంటే లోకంలో జరుగుతున్న దానిని గురించి చెప్తున్నాను. 5-6 గంటలు ఆన్లైన్లో జరుగుతున్నప్పుడు అక్కడ ఏమైనా వాక్యం ఏమన్నా ప్రకటింపబడుతుందా అని నేను చూసినప్పుడు వాక్యానికి ఉన్న స్థానం కనీసం ఒక అరగంట కూడా లేదండి. వాక్యానికి ఒక అరగంట కూడా స్థానం లేదు. ఎంతసేపు అద్భుతాలు, సూచక్రియలు, పేర్లు పెట్టి పిలవటం, పండ్లు పంచటం, ఆ పళ్ళ ద్వారా పిల్లలంటో. ఏమండి, ఇది ఏ రకమైనటువంటి బోధ? సాతాను మనుషులను మోసం చేయటానికి ఏం చేస్తున్నాడంటే వెలుగుదూత వేషం వేసుకొచ్చి దేవుడు ఏది చేస్తే దాన్నే పట్టుకుని మనుషులు మోసం చేస్తున్నాడు.
ఆ యొక్క అవ్వ దగ్గరికి వచ్చి ఏ రీతిగా అయితే మోసం చేసిందో, ఈరోజు కూడా సంఘము దగ్గరికి వచ్చి మోసము చెయ్యటానికి సిద్ధంగా ఉన్నాడు కనుక అపోస్తుడైనటువంటి పౌలు భయపడుతూ ఉన్నాడు. అందుకని అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 29వ వచనం నుంచి, సమయం లేదు కనుక నేను చదువుతాను. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు ఎక్కడి నుంచి బయలుదేరతారు? ఎక్కడి నుంచి? దేవుని పేరటే బయలుదేరతారు. అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి వెళ్ళిరి కనుక ఆయా ఆత్మలు నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించి చూడండి అంటున్నాడు. అబద్ధ ప్రవక్తలు లోకంలో ఉండిరి, ఆ రీతిగానే అనేక మంది అబద్ధమైనటువంటి బోధకులు లోకంలో ఉన్నారు. కాబట్టి మీరేం చేయాలి? వంకర మాటలు పలికేటువంటి వారు మీలో నుండే బయలుదేరుదురు అని 31వ వచనంలో అంటున్నాడు. కావున మూడు సంవత్సరంలో రాత్రింపగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండి, ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను. దేనికి అప్పగించాడు సంఘాన్ని చెప్పండి? కృపావాక్యానికి. ఈరోజు దేని మీద ఆధారపడాలి? ఏది శాశ్వతమైనది చెప్పండి? దేవుని వాక్యమే శాశ్వతమైనది, దేవుని మాటే శాశ్వతమైనది. దేవుని వాక్కు వలన అద్భుతాలు జరుగుతాయండి. నమ్మినట్లయితే అద్భుతాలు జరుగుతాయి. వాస్తవంగా ఆలోచించినట్లయితే దేవుడు చేసే ఏ అద్భుతము కూడా ఏ మానవుడికి తెలియదండి. దానికి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆ యొక్క దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటువాడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడు చెప్పండి? భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. ప్రతిరోజు భిక్షం అడుక్కుంటున్నారు. ఆ యొక్క మార్గంలోని ఈ పేతురు, యోహాన్లు ఎప్పుడు వెళుతూనే ఉన్నారు. ఆ రోజు కూడా వెళుతూ ఉన్నారు. వెళుతున్నప్పుడు ఆ వ్యక్తి వీళ్ళ వైపు చూచి ఏదన్నా ఉంటే నాకు దానం చేయమని అడిగినప్పుడు పేతురు, యోహాన్లు అతని వైపు తేరి చూచినప్పుడు దేవుడు ఒక ఆలోచన వారిలోకి ఇచ్చాడు. ఏమిటా ఆలోచన? పేతురు, యోహాన్ని ఎప్పుడైతే అతని వైపు తేరి చూచాడో అతడు ఆశపడి ఏదో ఇచ్చేస్తారని ఉద్దేశంతో అతని వైపు ఆశతో తేరి చూచున్నప్పుడు పేతురు అనేటువంటి మాట, వెండి బంగారములు మా దగ్గర లేవు ప్రభు, మేము కలిగి ఉన్న దానినే మీకు ఇస్తున్నానని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున లెగిచి నడవమని. అసలు పేతురు ఊహించాడా? పేతురు ఆ స్వస్థత జరిగిస్తాననేటువంటి ఉద్దేశము ఎక్కడైనా అనుకుందా? లేదండి. ఆ ఉన్నటువంటి వ్యక్తి కూడా తాను స్వస్థత పొందుతానని అతడు అనుకోలేదు. అనుకోనటువంటి రీతిగా అక్కడ దేవుని వాక్యము వెదజల్లబడటానికి, దేవుని వాక్యము ప్రకటింపబడటానికి ఒక అద్భుతాన్ని దేవుడు అక్కడ జరిగించాడు. వెంటనే ఆ అద్భుతాన్ని జరగటాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యచకితులై అందరూ పరిగెత్తుకుని వచ్చి పేతురు, యోహాన్ల వైపు ఆశ్చర్యచకితులై చూస్తున్నప్పుడు పేతురు, యోహాను అక్కడ నిలబడి వారితో చెప్పినటువంటి మాట ఏమిటంటే, మీరు ఎందుకో ఆశ్చర్యచకితులై మా వైపు చూస్తున్నారు? మీరు సిలువ వేయబడినటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు మూలముగానే తప్ప మరి ఒకరి మూలంగా ఈ కుంటివాడికి స్వస్థ ప్రయత్నిస్తున్న అపవాది యొక్క తంత్రములను గురించి. అందుకనే పవిత్రురాలైనటువంటి కన్యకగా మిమ్ములను క్రీస్తునకు ప్రదానము చేసి కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లుగా క్రీస్తు ఎడలున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎలాగైనను మిమ్ములను మరి తప్పించేమోనని భయపడుతూ అపోస్తులైనటువంటి పౌలు ఎన్నో హెచ్చరికలు సంఘానికి తెలియచేస్తూ వచ్చాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని ఎందుకు చదవాలి? దేవుని వాక్యమే మీద ఎందుకు ఆధారపడాలి? దేవుని వాక్యమే మనకు ఎందుకు ఆధారమై ఉన్నదంటే, దేవుని వాక్యమే సత్యము. దేవుని వాక్యం మీద ఆధారపడినప్పుడు మాత్రమే మనం పరలోకానికి చేరగలుగుతాం, మన విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతాం. అలా దేవుని వాక్యం మీద కాకుండా మరేదో దేనో ఒక దాని మీద మనం ఆధారపడినట్లయితే ఆ విశ్వాసంతో మనం అంతం వరకు కూడా నిలిచి ఉండట అసాధ్యము. ఎందుకంటే సాతాను యొక్క తంత్రములన్నిటినీ కూడా మనకు తెలియచేసేది ఏదైనా ఉన్నది అంటే అది దేవుని యొక్క మాట. అందుకనే మనం మరి భక్సింగ్ గారి గురించి చెప్పినప్పుడు, ఆయన ఎవరినైనా దర్శించిన, ఎవరైనా మాట్లాడినప్పుడు మొదట ఏమడిగేవారంట? రక్షణ పొందావా? రక్షణ పొందినటువంటి వారిని వాక్యము చదివావా? ఎందుకని వాక్యం చదవాలి? ఆ వాక్యము మన జీవితాలను బాగు చేస్తుంది.
ఆ వాక్యము మన జీవితాలను క్రీస్తు ఎడలో ఉన్న సరళతలో నుండి తప్పిపోకుండా కాపాడుతుంది. ఆ వాక్యము మనము అపవిత్రమైనటువంటి వాటిని చూడకుండా మనల్ని భద్రపరుస్తుంది. ఆ వాక్యమే మన జీవితాలకి అన్నిటికీ కూడా ఆధారమైనది. అందుకని ఆ వాక్యాన్ని గురించి రాయబడినటువంటి కీర్తనే 119వ కీర్తన. ఎన్ని వచనాలు ఉన్నాయండి ఆ యొక్క కీర్తనలో? 150 వచనాలు ఉన్నాయండి. 150 వచనాలను చూడకుండా ఎవరైనా చెప్పగలరండి? కానీ ఒక యవ్వనరాలు చెప్పిందండి, 150 వచనాలు ఉన్నది ఉన్నట్లుగా అచ్చిపోకుండా మొత్తం కూడా చెప్పగలిగింది. కాబట్టి దేవుని వాక్యం మీద మనం ఆధారపడాలి. దేవుని వాక్యమే మనల్ని కాపాడుతుంది. ఆ దేవుని వాక్యము వలనే ఈ లోకం ఏం చేయబడిందని పేతురుపత్రికలో ఎంతోమంది క్విజ్లో అడిగినటువంటి క్వశ్చన్, అదే దేవుని వాక్యము వల్ల లోకము భద్రపరచబడి ఉన్నది. కాబట్టి అనుదినము కూడా ఈ వాక్యం మీద ఆధారపడండి. దేవునికి ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని చదవండి. అక్షరాన్ని కాదు చదవాల్సింది, ఇందులో దాగి ఉన్న ఆత్మ జ్ఞానాన్ని చదవాలి. అందుకని ప్రార్థనాపూర్వకంగా అనుదినము కూడా ఈ యొక్క ఆత్మీయ ఆహారాన్ని మనం భుజించాలి. అలా భుజించకపోయినట్లయితే దేవుడు ఏమై ఉన్నాడంటే, దేవుడు నా తండ్రి చేత ఆకర్షింపబడితేనే కానీ మీరు నా యొద్దకు రాలేరు. దేవుడు గొప్ప ఆకర్షణుడై ఉన్నాడు. భూమికి ఏ రీతికి ఆకర్షణ శక్తి ఉందో దేవుడికి కూడా గొప్ప ఆకర్షణ శక్తి ఉంది. దేవుడు మనుషులను ఆకర్షిస్తూ ఉన్నాడు. వెంటనే సాతాను ఏం చేస్తున్నాడు? అద్భుతాల ద్వారా, సూచక్రియల ద్వారా, మహత్కార్యాల ద్వారా, వాటి ద్వారా మనుషులను ఆకర్షిస్తూ ఉన్నాడు. 100 మంది పిల్లలు, ఇక్కడ 10 మంది పిల్లలు గొడవ చేస్తున్నారు, చిన్న చిన్న పిల్లలు. వాళ్ళందరినీ మనం కంట్రోల్ చేయటం మన వల్ల కాదండి. కానీ వాళ్ళందరినీ కూడా ఎలా కంట్రోల్ చేయొచ్చు తెలుసా? ఎలా చేయొచ్చు? ఒక చిన్న టీవీ ఆన్ చేసి కార్టూన్ పెడితే చాలు, మనం ఏమనక్కర్లా, శుభ్రంగా నోట్లో వేలేసుకుని దాని ముందు కూర్చుంటారు. ఎలా ఆకర్షిస్తున్నాడో చూడండి. మొన్న ఒక పోస్టర్ను చూశాను, నిజంగా అద్భుతం కదా అది. నాకు నచ్చి తర్వాత గ్రూప్లో కూడా పెట్టాను. బోరు బావిలో నుండి అయినా పిల్లలను రక్షించవచ్చును, కానీ సెల్ ఫోన్ బావిలో పడినటువంటి మన పిల్లలను రక్షించట ఎవరి వలన కాదు. డైవర్షన్స్, వాటి వైపు ఆకర్షింపబడితే ఆ పిల్లలను లాగటం అనేటువంటిది, ఆ పిల్లలను వాటి నుంచి తప్పించటం అనేటువంటిది చాలా కష్టంగా మారిపోయింది ఈరోజు. తద్వారా ఎప్పుడైతే వాళ్ళు కంటిన్యూగా దాన్ని చూస్తూ ఉంటారో, ఆ రీల్స్ కూడా ఎన్నొస్తాయి చెప్పండి, ఎన్నొస్తాయి. దానికి లిమిటే లేనే లేదు. నువ్వు ఎంత నీ ఓపిక అయిపోవాలి, నీ ఫోన్లో ఛార్జింగ్ అయిపోవాలి, నీ ఫోన్లో ఉన్న డేటా అయిపోవాలి, కానీ ఆ రీల్స్ మాత్రం ఆగవు. చెయ్యి తిప్పి 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 నిన్న తర్వాత దేవుని నుంచి తిప్పి మరొక వైపు తీసుకెళ్ళి మరొక పడేస్తుంది. ఈ రీతిగా సాతానుడు, అపవాది వెలుగుదూత వేషంలో మన దగ్గరికి వచ్చి మనకు తెలియకుండానే మనల్ని మోసం చేసి మనల్ని దేవుని నుండి దూరము తీసుకువెళ్ళి పోతాడేమోనని అపోస్తుడైనటువంటి పౌలు భయపడుతూ ఉన్నాడు. ఈరోజు వాస్తవంగా మీరు చూడండి, లోకంలో ఎంత మోసం జరుగుతుందో. దేవుడి కృప వల్ల వాస్తవంగా చెప్తాను. ఎందుకంటే నేను నా ఉద్యోగాన్ని బట్టి అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, కొన్ని సందర్భాల్లో వేరే సహవాసాలకి నేను వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు ప్రతి దినము కూడా ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నటువంటి లోతు ఎలాగైతే తన మనసును ఒప్పించుకున్నాడో ఆ రీతికి ఎంతో బాధపడాల్సినటువంటి పరిస్థితి. పవిత్రమైనటువంటి దేవుని సహవాసంలో, దేవుని సంఘంలో అన్యుల ఆచారాలు, అన్యుల పద్ధతులు, అన్యుల వలె డ్యాన్సులు వేయటం, ఇవన్నీ చూసినప్పుడు నిజంగా ఎంతో బాధపడినటువంటి వాడు. నిజంగా అద్భుతంగా మరి దేవుని యొక్క కృప వలన మరి ఆ యొక్క గొప్ప సేవకుడి యొక్క గొప్ప పునాది దేవుని సన్నిధిలో సాగిలపడి ఏర్పాటు చేసినటువంటి మరి యొక్క గొప్ప సహవాసాన్ని బట్టి నిజంగా ఇంకా లోకము మనలోకైతే రాలేదండి. లోక ఆచారాలు రాలేదు. ఇంకా ఇక్కడ ఒక పద్ధతి, ఒక క్రమం, ఒక క్రమశిక్షణ, ఇంకా దేవుని పట్ల భయభక్తులు, ఒక క్రమమైనటువంటి జీవితాన్ని ఇంకా మనం కలిగి ఉన్నామంటే అది దేవుని కృపే. దేవుడిచ్చిన ఈ ఆరోగ్యకరమైనటువంటి బోధ నుంచి తప్పిపోకుండా లోకములో ఆకర్షించే బోధలు అనేకలు ఉన్నాయి. లోకంలో తప్పు మార్గంలోకి నడిపించేటువంటివి, వాక్యం మీద, దేవుని మీద, విశ్వాసం మీద, క్రీస్తు మీద ఆధారపడకుండా స్వస్థతల మీద, అద్భుతాల మీద ఆధారపడినట్టుగా మనుషులను లాగివేసే అపవాది యొక్క తంత్రములకు మనము పడిపోకుండా, మనం విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకొనుచు, మన విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచుచు, ఆయన నోటి మాటగా మనకు ఇవ్వబడినటువంటి ఈ జీవము కలిగినటువంటి మాటలను ఆధారము చేసుకుని మనము మన యొక్క విశ్వాస యాత్రను ముందుకు కొనసాగించాలి. ఈ వాక్యమేనండి మనకు ఆధారం. ఈ వాక్యమే మనకు ఆధారం. ఎవరు ఎన్ని చెప్పినా ఈ వాక్యంలో ఉన్నదా లేదా?
బెరయా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు పౌలంతటి వాడు వెళ్ళి సువార్త ప్రకటిస్తే పౌలు చెప్పినటువంటి రీతిగా ఉన్నదా లేదా అని వాళ్ళు లేఖనాలను పరిశీలించారు. అందుకనే వాళ్ళని ఏమంటారో తెలుసా? వాళ్ళు గనులు అని దేవుడు వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని వాక్యాన్ని అనుదినము పరీక్షించాలి. దేవుని వాక్యాన్ని అనుదినము పరీక్షిస్తూ ఆ రీతిగా వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఆ రీతిగా ఉన్నాయా లేదా అని పరీక్షించి ఆ రీతిగా మన యొక్క విశ్వాసంలో ఈ వాక్యాన్ని చేతపట్టుకునే లోకంలో మనం జ్యోతుల వలె ముందుకు సాగిపోవాలనేటువంటి ఉద్దేశంతో దేవుడి యొక్క మాటలను మన దృష్టికి తీసుకుని వస్తున్నాడు. మనకిచ్చినటువంటి ఆరోగ్యకరమైనటువంటి బోధలో నుండి లోకంలో ఉన్నటువంటి ఆకర్షించేటువంటి బోధల వైపు జారిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో, ఒకవేళ ఎక్కడైనా జారిపోతారేమో అనేటువంటి భయముతోనే దేవుడి యొక్క మాటలను మనకు తెలియచేసి ఉన్నాడు. కనుక మరి ఆ అపోస్తలుడైనటువంటి పౌలు తాను వెళ్ళిపోయిన తర్వాత సంఘాన్ని, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘాన్ని ఆయన యొక్క కృపావాక్యమునకు అప్పగించాడు. కనుక మన యొక్క విశ్వాస జీవితాన్ని ఈ వాక్యము మీద ఆధారపడి, మరి ఈ వాక్యమును ఆధారము చేసుకొని ఈ వాక్యమును ఎల్లప్పుడూ కూడా ధ్యానిస్తూ, మరి దివారాత్రములో దేవుని యొక్క వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు. దేవుని వాక్యము వలన మన జీవితానికి సమాధానం, దేవుని వాక్యము వలన మన రోగాలకు స్వస్థత, దేవుని వాక్యమే అన్నిటికీ సమాధానము. కనుక మనుషులు చెప్పేటువంటి వ్యర్థమైనటువంటి వాటల వైపు తిరగకుండా దేవుని వాక్యము మీద ఆధారపడమని దేవుడి యొక్క మాటల ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. తెలియచేయబడిన ఈ యొక్క లేఖనాలను బట్టి, ఈ వాక్యాన్ని బట్టి మన యొక్క జీవితాన్ని దేవుని వాక్యం అనేటువంటి పునాది మీద కట్టుకుంటానికి మనందరము కూడా ప్రయత్నం చేద్దాం. అట్టి భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేసి మనకు సహాయము చేయును గాక. ఆమేన్.